హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్గా చేపల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ముందే రెడీ పెట్టేసుకున్నా కదా, చూడండి. ఇప్పుడు మనం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని తీసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్నా కదా, ఉల్లిపాయ ముక్కలు ఒక ప్యాన్లో వేసుకోవాలి. అందులో కాస్త ఆయిల్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రై చేసుకోవడం ఎందుకోసం అంటే పచ్చివాసన పోవాలి. పూర్తిగా పచ్చివాసన పోయే వరకు డీప్ ఫ్రై లాగానే వేయించుకోవాలి. చూడండి, అయిపోయింది డీప్ ఫ్రై చేసుడు. ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, దాదాపుగా డీప్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను పేస్ట్ చేసి పక్కన పెట్టేస్తా. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. దానికి కావాల్సిన నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, కొత్తిమీర పౌడర్, మెంతి పౌడర్, ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా నేను మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నా కదా. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కలుపుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత దాని తర్వాత ఆనియన్ పేస్ట్, ఇందాక మనం వేయించి పెట్టుకున్నది పేస్ట్ వేసుకున్నాం కదా, అది వేసిన తర్వాత ఎక్కువ టైం మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం ఇందులో. తర్వాత మెంతి పౌడర్ వేసిన తర్వాత కొత్తిమీర పౌడర్ కూడా వేసుకోవాలి. దీని తర్వాత మనం చేప ముక్కలు కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలి మెల్లమెల్లిగా. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే కారం కూడా వేసేస్తున్నా. దీని తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. కలపడం మాత్రం జాగ్రత్తగా కలపాలి. చేప ముక్కలు విరిగిపోకుండా జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నిమ్మరసం కూడా వేసేద్దాం. నిమ్మరసం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలిపి కాస్త ఈ నూనెల్ని ఫ్రై అయ్యేలాగా చూసుకొని దీని తర్వాత మనం సరిపడా సూప్ అయితే మనకు ఎంత కావాలనుకుంటామో అంత వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే వాటర్ వేసేస్తున్నా. ఇప్పుడు మనకు సూప్ ఎంత కావాలనుకుంటామో అంత వాటర్ పోసేసుకొని మరగనివ్వాలి. ఈ చేప ముక్కలు ఉడికే వరకు ఉంచాలి. ఇప్పుడు చూడండి, ఉడికిపోతుంది కర్రీ. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకాస్త ఉడకనివ్వాలి. దాదాపు కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి, మంచిగా ఉడికిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.